నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన సింగరేణి ఉద్యోగ మేళాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 441 మందికి ఉద్యోగ నియామకాల పత్రాలను అందించారు. యుద్ధ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నామని అన్నారు. అయితే అభ్యర్థుల పరీక్షల తేదీల గురించి ఆలోచించకుండా సన్నద్ధం కావాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తుందని అన్నారు. ఒక్క కుటుంబంలో 4 ఉద్యోగాలు ఊడకొడితే 441 మందికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ఈ ప్రక్రియ ఇక్కడితో ఆతని 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు రేవంత్ రెడ్డి. వర్కర్స్ అలాగే బెల్లంపల్లి ఏరియా నుండి ఆర్ కిషోర్, ఆర్ తరుణ్ మీరందరూ కలిసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థ అక్కడి కార్మికుల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తుంది. పాలకులు తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరిస్తారని మీతో పాటు మేమందరం కూడా భావించినాం. వివిధ సందర్భాలలో శాసనసభలో, శాసన మండలిలో పెద్దలు జీవన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మేమందరం సంస్థ యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. కానీ సింగరేణి సంస్థను మీ లాభాలను ప్రభుత్వం తీసుకోవాలని మీ దగ్గర కొనుగోలు చేసిన బొగ్గుకు బకాయిలు చెల్లించకుండా సంస్థ కాయిలా పడే పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కల్పించింది. ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం గనులను ప్రైవేటీకరణ చేసి సంస్థలో ఉద్యోగులను పెంచుకోవడానికి అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసినప్పుడు ఆనాటి పాలకులు అది ప్రశ్నించి నిలువరించే ప్రయత్నం జరగలేదు. ఏది ఏమైనా మీరందరూ కలిసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలో